హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్. ఈరోజు ఈజీగా పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. పొటాటో ఫ్రై అన్నది మనలోని చాలామంది ఫేవరెట్ కదా. మన పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటాటోస్ని బాగా క్లీన్ చేయాలి వాటర్తోని. తర్వాత ఈ పొటాటోస్లో ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కాబట్టి వాటిని మనం పీల్ చేసిన వెంటనే వాటర్లో వేసేయాలన్నమాట. లేదంటే పొటాటోస్ అన్నవి బ్లాక్గా అయిపోతాయి. సో పీల్ చేసిన వెంటనే వాటర్లో వేసేయండి. ఇది మన ఫస్ట్ టిప్ అనమాట. ఈ పొటాటో ఫ్రైకి కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు చాపింగ్ బోర్డ్ తీసుకుని వీటిని సన్నంగా కట్ చేసుకోండి. జస్ట్ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఫస్ట్ స్లైసెస్లా కట్ చేసుకుని తర్వాత పల్చగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడానికి చాపర్ కూడా యూజ్ చేయొచ్చండి. లేదా తక్కువ క్వాంటిటీలోనే అంటే మనం హ్యాపీగా మన నైఫ్స్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన పీసెస్ని వెంటనే వాటర్లోని డిప్ చేసేయండి. తర్వాత ఒక అల్యూమినియంది కానీ ఐరన్ కడాయి కానీ పెట్టుకుంటేనే ఈ పొటాటో ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరు నాన్ స్టిక్ కడాయి యూజ్ చేయొద్దు. తర్వాత నార్మల్ కర్రీస్కి 2 స్పూన్ల నూనె పడితే దీనికి ఒక 3 to 4 స్పూన్స్ పడుతుందండి. అప్పుడే మన పొటాటోస్ అనేవి క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఈలోపు మన పొటాటోస్ అన్నిటినీ వాటర్ తీసేసి స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి పక్కన. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఫస్ట్ మనం యాడ్ చేసుకుందాం జీలకర్ర. చాలామంది ఇక్కడ మినపప్పు ఆవాలు యాడ్ చేసుకుంటారు. నేను ఈసారి జీలకర్రతో ట్రై చేస్తున్నాను. జీలకర్రతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు జీరా చేస్తాం కదా, సేమ్ అలాగే అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం ఈ జీలకర్రని యాడ్ చేసుకుందాం. జీలకర్ర కొద్దిగా ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసి ఉంచుకున్న పొటాటో పీసెస్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ రెసిపీ మొత్తం మనం మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. వీటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసి దీంట్లో నేను యాడ్ చేసుకుంటున్నాను 2 గ్రీన్ చిల్లీస్ అండ్ చిటికెడు పసుపు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో ప్రతి 3 నిమిషాలకి ప్రతి 2 నిమిషాలకి ఒక్కసారి మిక్స్ చేస్తూ ఉండండి. ఎక్కువ హైలో పెట్టకండి, మాడిపోతాయి. అలానే లోగా పెట్టకండి, మగ్గిపోతాయి. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కడాయికి అంటుకోకుండా చూసుకోవాలి. కలిపారుగా. ఇలా 2 సార్లు కలిపిన తర్వాత ముక్కలు అనేవి 60% కుక్ అయిపోతాయి. చూసారుగా. ఇప్పుడు ఇది నేను 3rd టైం కలుపుతున్నానండి. తర్వాత మూగుడు మొత్తం అంటే ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఫ్లేమ్ అన్నది హైలో పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ రెసిపీ అన్నది అల్యూమినియంలో కానీ ఐరన్ కడాయిలో మాత్రమే బాగుంటుందండి, నాన్ స్టిక్ కడాయిలో కాదు. తర్వాత లాస్ట్లో మొత్తం కుక్ అయిపోయింది, క్రిస్పీగా అయిపోయింది అనుకున్నప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మొత్తం మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మీకు ఎంత క్రిస్పీ కావాలో అంతసేపు పాటు మీరు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ క్రిస్పీనెస్ నాకు సరిపోతుంది అనిపించిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. పెరుగన్నంతో ఈ క్రిస్పీ ఆలూ ఫ్రై తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు ఒక్క మాట కూడా అడగకుండా మీ అన్నం అంతా కంప్లీట్ చేసేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా? మరో మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై. కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ ఆన్ లైకింగ్.